Welcome to Tollymax. Movie openings, upcoming movies, hot and spicy gossips తో మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసే Tollymax ఈ వీక్ కూడా రెడీగా ఉంది. So while let's enter into Tollymax. ముందుగా మన Tollymax లో ఫస్ట్ సెగ్మెంట్ మూవీ ఓపెనింగ్స్. లెట్స్ హావ్ ఎ లుక్. శ్రీ గౌతమి టాకీస్ పతాకంపై యామిని భాస్కర్, గిరిబాబు, రఘుబాబు ప్రధాన పాత్రల్లో ఎస్వీబి చౌదరి దర్శకత్వంలో కిషోర్ పర్వత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం కీచక. ఈ మూవీ ఇటీవల హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి డి సురేష్ బాబు క్లాప్ నివ్వగా గిరిబాబు స్విచ్ ఆన్ చేశారు. నాగా అన్వేష్, కృతిక హీరోయిన్ గా, జి రామ్ ప్రసాద్ డైరెక్షన్ లో కృష్ణారెడ్డి నిర్మిస్తున్న చిత్రం వినవయ్య రామయ్య ఇటీవల రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా దిల్ రాజు స్విచ్ ఆన్ చేశారు. శ్రీ విఘ్నేశ్వర పతాకంపై కిరణ్, షాలు, రీచా హీరోయిన్లుగా, సందీప్ దర్శకత్వంలో కళాధర్ చక్రవర్తి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ తొలి సన్నివేశానికి క్లాప్ నివ్వగా మరో దర్శకుడు బివివి చౌదరి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు, నటుడు వై కాశీ విశ్వనాథ్ గౌరవ దర్శకత్వం వహించారు. సాయి ధరమ్ తేజ్, రెజీనా జంటగా గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న కొత్త చిత్రం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఇటీవలే నిజామాబాద్ లో జరిగింది. అప్కమింగ్ మూవీస్ లిస్ట్ ఏంటో తెలుసుకునే ముందు రెజినా లవ్లీ సాంగ్ రెడీగా ఉంది. లెట్స్ వాచ్ ఇట్. చంపేస్తూనే పుట్టించిందే నీతో స్నేహం నాకి వాడా వేరే జన్మల్లే తోచిందే నింపేసిందే నాలో నిన్నే నింపేసిందే నేనా కాదా అనిపించేలా అనుమానం వచ్చింది. నా లోకం మారింది, నా వైఖరి మారింది, అందానా అంటూ నీ అల్లరికి తాళం వేసింది. నా నడకే తప్పింది, నీ వెనకే తిప్పింది, కన్యాకుమారి నీ చిందుల్లో తాను చేరింది. హ్యాపీ న్యూ ఇయర్ సినిమాని చెత్త సినిమా అన్న జయా బచ్చన్, శంకర్ సినిమా రోబో సీక్వెల్ లో అమితాబ్ బచ్చన్ అండ్ హృతిక్ రోషన్, అఖిల్ ని డైరెక్ట్ చేయాలంటే 15 కోట్లు డిమాండ్ చేసిన వివి వినాయక్, ఎక్స్ప్రెస్ స్పీడ్ లో దూసుకెళ్తున్న రకుల్ ప్రీత్ సింగ్, నా గ్లామర్ డోస్ ఎక్కువైతే నా సినిమాలకి రాకండి అంటున్న శృతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ గాసిప్స్ తో ఇవాల్టి మాక్టైల్ సెగ్మెంట్ రెడీగా ఉంది. సో let's have a look. ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయి భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తూ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న హ్యాపీ న్యూ ఇయర్ మూవీ అంత చెత్త సినిమాని తానెప్పుడు చూడలేదని జయా బచ్చన్ అంటోంది. అభిషేక్ నటించాడు కాబట్టే ఆ చిత్రాన్ని చూశాను, కానీ ఇంత దరిద్రంగా తీస్తారని అనుకోలేదు అంటూ మండిపడుతోంది. అంతేనా, చెత్త సినిమాలో నటించడమే కాకుండా చాలా చెత్తగా నటించావు అంటూ అభిషేక్ ని కూడా బాగా తిట్టిపోసిందట. ఇప్పుడు సరైన సినిమాలు రావటం లేదని, అందుకే నేను ఈ మధ్య సినిమాల్లో నటించడం లేదని అంటోంది. ఇంతకీ జయా బచ్చన్ ని బాధ పెట్టిన సీన్లు ఈ మూవీలో ఏమున్నాయో మరి. రజనీకాంత్, ఐశ్వర్యారాయ్ జంటగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన రోబో ఎంత సెన్సేషన్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే రోబో సీక్వెల్ కి శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కానీ రజనీకాంత్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఒప్పుకోకపోవటం వల్ల అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్ లతో రోబో 2 ని తెరకెక్కించాలని శంకర్ సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ టాక్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రంతో తెలుగు నాట సక్సెస్ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఈ భామ సినిమాల్లోకి రాకముందు మిస్ ఇండియా అందాల పోటీలకు హాజరైన సందర్భంలో బికినీ వేసి ఉక్కిరి బిక్కిరి చేసింది. 2 పీస్ బికినీ వేసి హాట్ అందాలతో ఫోటోలకు పోజ్ ఇచ్చిన వీడియో ఇప్పుడు నెట్ లో దర్శనం ఇచ్చింది. ఈ ఒక్క వీడియో చాలు రకుల్ టాలీవుడ్ లో ఎక్కడికో వెళ్లిపోతుంది అని గ్లామర్ ప్రియులు జోస్యం చెబుతున్నారు. ఇప్పుడు మన మాక్ టైల్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం. చివరించే నా మనసులో
గతంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి మూవీ అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనికి సీక్వెల్ వస్తుందని ఈ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఫిల్మ్ ఛాంబర్ లో పోకిరి రిటర్న్స్ టైటిల్ రిజిస్టర్ కావటం చర్చనీయాంశం అయింది. ఓ నిర్మాత ఈ టైటిల్ ని రిజిస్టర్ చేసినట్లు సమాచారం. మరి ఈ మూవీలో హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు తెలియాల్సి ఉంది. మహేష్ పూరీల సినిమా అవ్వచ్చేమో అనే అనుమానం కూడా ఉంది. ఏదేమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే. సింగర్ నిక్కీ మినాజ్ తన ప్రియుడు శామ్యూల్ తో గొడవ పడింది. కోపంతో అతడిని కొట్టినప్పటికీ ఆమె కోపం చల్లారకపోవడంతో మళ్లీ కొట్టే ప్రయత్నం చేసింది. ప్రియురాలు ఆవేశంలో ఉందని ఆలోచించి ప్రియుడు అక్కడి నుండి పారిపోయాడు. దాంతో నిక్కీ మినాజ్ ప్రియుడి బెంచ్ కార్ ని బేస్ బాల్ బ్యాట్ ని అందుకుని తుక్కు చేసింది. నిక్కీ మినాజ్ కి ఇంతలా కోపం వచ్చిందంటే ఆమె ప్రియుడు ఏం చేసి ఉన్నాడో ఏమో. బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ఇప్పుడు ఆయన మరో ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కోన వెంకట్, గోపిమోహన్లు చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో బాలయ్య వారికి అదే స్టోరీని డెవలప్ చేసుకు తీసుకురమ్మని చెప్పినట్లు టాక్. ఈ మూవీలో బాలయ్య ఓ మాఫియా డాన్ పాత్రని పోషిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. మీ అందరి కోసం లెజెండ్ మూవీ నుంచి బాలకృష్ణ లవ్లీ సాంగ్. సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగా సాక్సోఫోన్ వంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుబ్బగా నీ బాడీ సోంపాపిడి చీమలెన్నేను నీ వెంటే లేడీ నీలో వేడి నాపైకి దాడి చేస్తుంటే టైం బాంబ్ పేలిందే పిల్ల, నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల. సైక్లోన్ వచ్చిందే పిల్ల, నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల. గన్ను కన్ను కొట్టి తూటాలే దించినవురో రెయిన్బోలా లెఫ్ట్ రైట్ చుట్టుముట్టి రంగుల్లో ముంచినవురో. హెడ్ లైట్ వేసావు పిల్లోడా నా చూపుల్లో, హెడ్ లైట్ వేసావు పిల్లోడా. బెడ్ లైట్ ఆపే బుల్లోడా నా నిద్రలో, బెడ్ లైట్ ఆపే బుల్లోడా. అక్కినేని వారసుడు అఖిల్ ని డైరెక్ట్ చేసే దర్శకుడు వివి వినాయకే అనే వార్తలు వచ్చాయి. అయితే తాజా అప్డేట్స్ ప్రకారం అఖిల్ ని డైరెక్ట్ చేసే సినిమా కోసం వినాయక్ 15 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. పైగా బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ ని హీరోగా ఇంట్రొడ్యూస్ చేసి సక్సెస్ అవడంతో నాగార్జున కూడా తన తనయుడు అఖిల్ అరంగేట్రం బాధ్యతల్ని వివి వినాయక్కే ఇచ్చాడని, అందుకోసం వినాయక్ అడిగినంత ఇవ్వడానికి కూడా ఓకే చెప్పినట్టు టాక్. హాలీవుడ్ సింగర్ రిహానా ఏది చేసినా సంచలనమే. హాలీవుడ్ బ్యాడ్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ ఇటీవలే సోషల్ నెట్వర్కింగ్ లోకి 6 నెలల గ్యాప్ ఇచ్చి రీ ఎంట్రీ ఇవ్వటం కూడా హాట్ టాపిక్ అయింది. తాజాగా అమ్మడు ఈ ఎల్ఏ అనే మ్యాగజైన్ కోసం టాప్లెస్ గా ఫోజులు ఇచ్చింది. హాట్ ఫోటోలు చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దర్శకేంద్రుడి తనయుడు కోవెలమిడి ప్రకాష్ అనుష్కని హీరోయిన్ గా ఓ లేడీ ఓరియంటెడ్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడట. పీవీవీ సంస్థ వారు నిర్మిస్తున్న ఈ మూవీలో నటించడానికి అనుష్క 2.5 కోట్ల రెమ్యునరేషన్ అడిగితే ప్రకాష్ 2 కోట్లకు బేరం తెగ్గొట్టి అనుష్కను ఒప్పించినట్లు టాలీవుడ్ లో రూమర్స్ వినబడుతున్నాయి. మొత్తానికి అనుష్క భారీ మూల్యాన్ని అందుకుంటూ హీరోయిన్ గానే కాకుండా పారితోషికంలో కూడా టాప్ ప్లేస్ లో ఉందని అంటున్నారు. బలాదూర్ మూవీ నుంచి అనుష్క నటించిన ఓ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం. లెట్స్ వాచ్ ఇట్. రంగు రంగు వాన ఇది నంగనాచి వాన, తన ముట్టుకుంటే ముద్దైపోనా. చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన, తను చుట్టుకుంటే మంటైపోనా.
ముట్టుకుంటే ముద్దైపోనా చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన నన్ను చుట్టుకుంటే మంటైపోనా ఒకటి అనుబొమ్మలాగా ఒకటి తొలి చినుకులన్నీ తగినాయిలో చూడాలంది వాన నీలోనే చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన నన్ను చుట్టుకుంటే మంటైపోనా రంగు రంగు వాన ఇది నంగనాచి వాన నన్ను ముట్టుకుంటే ముద్దైపోనా చినుకు చీర కట్టి హరివణకు పూలు పెట్టి వరదల్లి కదిలి వస్తోంది జా ముంచేసింది వాన నీతోని సుఖానా వానలాగా చల్లిపోన వలపు మూల మూలన రంగు రంగు వాన ఇది నంగ నాచి వాన నన్ను ముట్టుకుంటే ముద్దైపోనా చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన నన్ను చుట్టుకుంటే మంటైపోనా సౌత్ ఇండియా పరిశ్రమల కన్నా బాలీవుడ్ ఇండస్ట్రీనే బెటర్ అంటోంది హాట్ బ్యూటీ సుర్వీన్ చావ్లా. తనకి ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఏ ఇబ్బంది రాలేదు, కానీ దక్షిణాదిలో సినిమాలు చేసిన సమయంలో ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చింది. అప్పట్లో తనకు సినిమా ఆఫర్ చేయడానికి ముందుకొచ్చిన ఓ కాస్టింగ్ ఏజెంట్ సినిమా ఛాన్స్ కావాలన్నా, కథ బాగా అర్థం కావాలన్నా ఆ సినిమా డైరెక్టర్ తనతో ఒక నైట్ గడపాల్సిందిగా అడుగుతున్నాడని చెప్పాడు. అందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పడంతో సదరు కాస్టింగ్ ఏజెంట్ అక్కడి నుండి జారుకున్నాడని తెలిపింది. తమిళంలో కొన్ని సినిమాలు, తెలుగులో ఓ సినిమా చేసిన సుర్వీన్ ఏ డైరెక్టర్ అని డైరెక్టర్ పేరు కూడా చెప్పకుండా ఇలా ఆరోపణలు చేసింది. బాలీవుడ్ లో తెరకెక్కనున్న ఓ డర్టీ పిక్చర్ లో నటించడానికి రైమా సేన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మూవీలో రైమా సేన్ వేశ్యగా నటిస్తుందట. ఈ అవకాశం రాగానే ఎగిరి గంతేసిందట. ఎందుకంటే గ్లామర్ తో పాటు ఆడియన్స్ ని అభినయంతో ఇటు అవార్డ్స్ ని కొల్లగొట్టొచ్చుననే అత్యాశతో సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆశగా ఎదురు చూస్తుందట రైమా. గత కొంతకాలంగా బాలీవుడ్ చిత్రాలకు దూరంగా ఉన్న రైమా సేన్ ఈ మూవీతో మళ్లీ బిజీ అవుతుందని భావిస్తోంది. సినిమాకి గ్లామర్ డోస్ పెంచుతుందని తనను విమర్శించడం సరికాదని అంటోంది సోయగాల శృతి హాసన్. ఎంత బోల్డ్ గా కనిపించినా అది పాత్ర మేరకేనని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని, ఒకవేళ తను నటించిన సినిమాలో ఎక్స్పోజింగ్ ఎక్కువగా ఉంటే సినిమా చూడటం మానేయాలి గాని తనను వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదని లెక్చర్ ఇస్తుంది శృతి. ఏదేమైనా మూవీకి గ్లామర్ డోస్ పెంచకపోతే రేస్ గుర్రం పేరుకి అసలు అర్థమే ఉండదు అని కొందరు సెటర్లు వేస్తున్నారు. ఇప్పుడు మన మాక్ డ్రిల్ సెగ్మెంట్ లో శృతి హాసన్ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం. నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన దొరకడే సినిమా సువిత్త మామా, నీకు సినిమా సువిత్త మామా, సీలుకి నీతో సిటీ కొట్టిత మామా. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే.
సింగులయ్య ముద్దు ఉంటే సినిమా సుమిత మామ నీకు సినిమా సుమిత మామ సిను సినికి నీతో సిని కొడిత మామ మామ సినిమా సుమిత మామ నీకు సినిమా సుమిత మామ సిను సినికి నీతో సిని కొడిత మామ రల్లబట్టి గుంజుతాంది దీని సూపే లల్లి బట్టి సంపుతాంది దీని నవ్వే లెక్క గుచ్చుతాంది దీని సోపే నీ బిడ్డ వచ్చి తల్లినంకనే లవ్వు తర్వాత నాకు తెలుసుకున్నదే కుట్టేసనే కుట్టేసనే పాదలుగా చేసనే మిఠాయి తిన్నంత తీపి ఉంటేనే సందులల్ల బొండ లెక్క తిప్పబట్టనే దీని బుంగ ముద్దు సుంటే నాకు బొంగు తిన్న కోతి లెక్క సింగులయ్య ముద్దు ఉంటే సినిమా సుమిత మామ నీకు సినిమా సుమిత మామ సినిమా సుమిత మామ నీకు సినిమా సుమిత మామ నీతో సిని కొడిత మామ నీకు ముందుందే తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ భావన. చాన్నాళ్లుగా ఆమె ఓ నిర్మాతతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు భావన. కానీ భావన సోదరుడి వివాహం తర్వాతే భావన మ్యారేజ్ ఉండవచ్చునని కుటుంబ సభ్యులు అంటున్నారట. అయితే పెళ్లి కొడుకు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఒంటరి, మహాత్మా సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న భావనకి తన సొంత గడ్డ అయిన మలయాళంలో కూడా సరైన ఛాన్సులు లేకే పెళ్లికి సిద్ధమవుతుందని పుకార్లు వినిపిస్తున్నాయి. గబ్బర్ సింగ్ సీక్వెల్ కు స్టోరీ లైన్ మొదట ఇచ్చింది పవన్ కళ్యాణ్ అయినా ఆ కథను స్క్రిప్ట్ గా మొదట మార్చింది సంపత్ నందియే. అయితే ఆ స్క్రిప్ట్ పూర్తిగా పవన్ కు నచ్చకపోవడంతో పవన్ స్వయంగా చాలా మార్పులు చేసుకున్నాడు అనే టాక్ ఉంది. సంపత్ నంది ఆ స్క్రిప్ట్ ను రవితేజకు తగ్గట్టు కొన్ని మార్పులు చేసి సినిమాగా తీయాలనే ఆలోచనలో ఉన్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. బాలీవుడ్ హాట్ బామ్మ కంగనా రనౌత్ ని కలవాలంటే ఆమెని కన్న తల్లిదండ్రులు కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలట. తల్లిదండ్రులకు అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంటి అని అడిగితే, నేను రకరకాల వ్యాపకాలతో ఎప్పుడు బిజీగా ఉంటాను. ఆ సమయంలో మా అమ్మా నాన్నలు వస్తే వాళ్లతో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే అపాయింట్మెంట్ తీసుకుని వస్తే నేను ముందుగానే ప్రిపేర్ అవుతాను కాబట్టి ఎవ్వరికి ఇబ్బంది ఉండదు కదా అని చెప్తోంది కంగనా. సినిమాల్లో నటించాలంటే స్క్రిప్ట్ కావాలి, ఆఖరికి రియల్ లైఫ్ లో కూడా స్క్రిప్ట్ కావాలా కంగనా అని కొందరు విమర్శిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ కత్తి సినిమా చేయబోతున్నాడని రకరకాల కథనాలు వచ్చాయి. అయితే తీరా కత్తి సినిమాని పవన్ చూశాక చేయనని చెప్పడంతో కత్తి రీమేక్ ఆగిపోయి డబ్బింగ్ సినిమా రాబోతోంది అని అనుకున్నారంతా. కానీ పవన్ కళ్యాణ్ కత్తిని జారవిడ్చుకున్నదే అన్నయ్య చిరు కోసం అన్న వాదన తాజాగా వినిపిస్తోంది. రైతు సమస్యలపై వచ్చిన ఈ చిత్రం తమిళనాట సంచలన విజయాన్ని సాధిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని తను చేయడం కంటే అన్నయ్య 150వ చిత్రంగా చేస్తేనే బాగుంటుందని పవన్ భావించాడని ఫిల్మ్ నగర్ గుసగుసలు వినబడుతున్నాయి. గతంలో మెగాస్టార్ తో స్టాలిన్ మూవీని డైరెక్ట్ చేసిన మురుగదాస్ ఈసారి కూడా కత్తి మూవీని మెగాస్టార్ హీరోగా డైరెక్ట్ చేస్తేనే చిరు ఎంట్రీ అదిరిపోతుందని మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు. మీ అందరి కోసం ఓ లవ్లీ సాంగ్, లెట్స్ వాచ్ ఇట్.
గంతులిప్పుడు నీ కప్పులో పువ్వులెట్టే రోజు ఎప్పుడు మొట్టమొదటిసారి నిన్ను చూసినప్పుడు అత్తి పత్తి బుగ్గలో రాసి కుట్టడు గప్పు చిప్పు గంతులిప్పుడు నీ కప్పులో పువ్వులెట్టే రోజు ఎప్పుడు కానరాకపోతే కోపమొచ్చుడు నువ్వు కంటి ముందుకొచ్చి మిట్ట కోరికొచ్చుడు వెనక ముందు లాగుతుంది మనసు ఎప్పుడు ఇంత అంత కాదు దీని విత్తగించుడు కప్పు చిప్పు గప్పులిప్పుడు నీ కప్పులో పువ్వులెట్టే రోజు ఎప్పుడు ఇటుక వేస్తే ఇల్లు కట్టుడు ముద్దు మీద ముద్దు పెడితే చెలక కట్టుడు గుంచతోని రంగులతో చిత్రకారుడు వీడు గోడుతోని బొట్టు పైన బొమ్మ గీస్తాడు గప్పు చిప్పు గప్పులిప్పుడు నీ కప్పులో పువ్వులెట్టే రోజు ఇప్పుడు మొట్టమొదటిసారి నిన్ను చూసినప్పుడు అత్తి పత్తి బుగ్గలో ఆశ గుప్పుడు టాలీమాక్స్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ వీక్ మరిన్ని మూవీ అప్డేట్స్ తో హాట్ అండ్ స్పైసీ గాసిప్స్ తో నేను రెడీగా ఉంటాను. దిస్ ఇస్ మ్యాడీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్, లవ్ యు ఆల్. ఇవైతే పాత పద్ధతులు, ఇది చూడండి. మీ ఇంట్లో మిగతావన్నీ ఈ కాలానికి చెందినవైనప్పుడు మీ టాయిలెట్ క్లీనింగ్ కోసం పాత పద్ధతి ఎందుకు? మీకోసం కొత్త హార్పిక్ ఆల్ ఇన్ వన్. ఇది మరకలను తొలగిస్తుంది, క్రిములను హతమారుస్తుంది, చెడు వాసనను పోగొడుతుంది, ఇక ఇస్తుంది మెరిసే పరిశుభ్రమైన తాజా టాయిలెట్. హార్పిక్ ఆల్ ఇన్ వన్ ఛాలెంజ్. నిష్క్రమణ భాగం ఉందా? ఉంది. అమూల్ బోల్ బేబీ బోల్ 5 ఈ రోజు రాత్రి 9 గంటలకు. పవర్డ్ బై విగో టర్మరిక్ క్రీమ్, డాబర్ రెడ్ పేస్ట్ మరియు బంజారాస్ బ్లాక్ హెన్నా. సహ సమర్పణ నేచర్ పవర్ బ్యూటీ సోప్ మరియు ఈటా డిటర్జెంట్ సోప్. మా చిన్నారి దేవకన్యను ఎల్లప్పుడూ అదుపులో ఉంచే అలవాటు. మరి రోగాలు నేల నుంచి కూడా రావచ్చని నాకు తెలుసు. అందుకే నా అలవాటు లైజాల్. సాధారణంగా శుభ్రం చేయడం వల్ల క్రిములు పోవు. లైజాల్ లోని